కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి తాను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదని పనిచేసే ముఖ్యమంత్రిని అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన వారిని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలు, నిబద్ధతను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రజాపాలన వేడుకలను నిర్వహించగా పలు జిల్లాల్లో పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, పలువురు ప్రజాప్రతినిధులు వివిధ జిల్లాల్లో పాల్గొన్నారు. 10 ఏళ్లు తెలంగాణ నియంత పాలనలో కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, స్వప్రయోజనాల కోసం అమరుల త్యాగాన్ని పలుచన చేయరాదని, అందువల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం స్వార్థమే అవుతుందని ఆయన మండిపడ్డారు. గత 10 ఏళ్లు తెలంగాణ నియంత పాలనలో కొనసాగిందని, కానీ ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ స్వరూపం బిగించిన పిడికిలి మాదిరి ఉంటుందని, పిడికిలి పోరాటానికి స్వరూపమని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణలో 5 వేల లాంటి కులాలు, జాతులు, మతాలు కలిసి ఉంటాయన్న సందేశం ఈ గుర్తు మనందరికీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు, బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదని, ఐక్యంగా సమైక్యంగా ఉండే తెలంగాణకు ఆ పిడికిలికి ఉన్నత శక్తి ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఇది 4 కోట్ల ప్రజల పిడికిలి అని, ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని, పెత్తందారులపై, నియంతలపై పోరాటానికి ఇది సంకేతంగా ఉండాలని ఆయన సూచించారు. 10 ఏళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని, ఆ బానిస సంఖ్యలను తెంచడానికి స్ఫూర్తి ఈ సెప్టెంబర్ 17వ తేదీ అని ఆయన అన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణను నియంత్రణ పాలన నుంచి విముక్తి కల్పిస్తామని ప్రజలకు చెప్పామని ఆయన తెలియజేశారు. గజ్వేల్ గడ్డపై 2021 సెప్టెంబర్ 17వ తేదీన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా మోగించామని సీఎం రేవంత్ తెలియజేశారు. 2022 డిసెంబర్ 3వ తేదీన తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించాం. తమకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమేనని, తమ ఆలోచన, మా ఆచరణ ప్రతిదీ ప్రజాకోణమేనని, అందుకే ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా ప్రకటిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.